హలో అందరికీ. ఇప్పుడు నేను చూపించబోయేది చాలా ఈజీ అండ్ టేస్టీ స్నాక్ అండి. ఎంత ఈజీగా అయిపోతుందంటే, మనం ఇదంతా ముందు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చనమాట. ఫ్రూట్స్ అన్నీ తరుక్కొని, అన్నీ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. మనం సర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు బిస్కెట్స్ పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చనమాట. ఎలాగా అంటే ఒక 2 స్పూన్లు దానిమ్మ గింజలు, 2 స్పూన్లు యాపిల్లు, 2 స్పూన్లు కర్బూజా, 2 స్పూన్లు పెరుగు. ఇప్పుడు నేను అన్నీ 2 స్పూన్లు తీసుకున్నాను. మీరు కావాలంటే కప్పు అయినా తీసుకోవచ్చు. అంటే మీరు ఉండేదాన్ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి అలా కప్పు అయినా తీసుకోవచ్చు. దాన్ని కొంచెంసేపు కలుపుకొని కొంచెంసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. చల్లగా ఉంటుంది, బావుంటుంది. లేదు మాకు చల్లగా లేకపోయినా పర్వాలేదు అనుకుంటే అప్పటికప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు. పెరుగు మాత్రం కమ్మటి పెరుగు తీసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇలా తీసుకున్న దాన్ని మనకు మామూలుగా బిస్కెట్స్ ఉంటాయి కదండీ! ఆ బిస్కెట్స్ తీసుకొని బిస్కెట్స్ మీద సర్వ్ చేసుకోండి. ఆ బిస్కెట్సు సాల్ట్ బిస్కెట్స్ అయినా పర్వాలేదు. మామూలు 50 బిస్కెట్స్ అట్లా అయినా పర్వాలేదనమాట. కాకపోతే ఇవి సర్వ్ చేసుకునే ముందు ఒక పావుగంట ముందు ఈ ఫ్రూట్ మిక్స్చర్‌ని బిస్కెట్స్ మీద సర్వ్ చేసుకోండి. ఎందుకు అంటే ముందుగానే సర్వ్ చేసి పెట్టేస్తే బిస్కెట్స్ నానిపోయి మెత్తగా అయిపోతాయన్నమాట. అదే కనుక తినబోయే ముందు గనక మీరు ఇలాగా పెట్టిచ్చారు అంటే తినబోయే ముందు ఒక 15 నిమిషాల వరకు ఏమి ఇబ్బంది లేదు. తినబోయే ముందు ఇలా పెట్టిచ్చారు అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుందనమాట. మనకి ఫ్రూట్స్ అన్ని రకాలుగా అందుతాయి కాబట్టి మన హెల్తీ అయిన ఫుడ్డు మళ్ళీ నెక్స్ట్ టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ఇది చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చక్కగా అందరూ చేసుకొని తినటానికి ప్రయత్నించండి. దీంట్లో ఏ ఫ్రూట్స్ అయినా కలుపుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా సరే.